నమస్తే, నేను ప్రశాంత్. అసెంబ్లీలో జగన్కి త్రిపుల్-ఆర్ ఏ సీటు కేటాయించాడు, మరి ఏం జరిగింది, ఏం జరుగుతుంది, దీని గురించి మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర లత గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే మేడం, వైఎస్ జగన్ గారికి ఇప్పుడు త్రిపుల్-ఆర్, సో అసెంబ్లీలో అసలు ఏ సీటు కేటాయించాడు? జగన్మోహన్ రెడ్డి యాక్చువల్లీ ఆయన మనం గత కొద్ది రోజులుగా వింటూనే ఉన్నాం. ఆయన నాకు ప్రత్యేకంగా గుర్తించాలి, ప్రతిపక్షంగా నన్ను గుర్తించాలి అని మాట్లాడటం. సరే, ఏదేమైనా కూడా గుర్తించకపోవటం అనేది ఆ కండిషన్స్ ఉంటాయి. దాని ప్రకారమే ఇప్పుడు కూటమి ప్రభుత్వం నడుచుకుంటుంది. ఆయన నాకు మెజారిటీ లేకపోయినా, నాకు అన్ని సీట్లు లేకపోయినా నన్ను గుర్తించాల్సిందే అనేది ఆయన మొండిపాటు. ఆయన కూడా గతంలో చెప్పాడు కదా, 23 ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీకి వచ్చినప్పుడు మీకు అపోజిషన్ కూడా దక్కకుండా చేస్తాం, ఉన్న 5 మందిని కూడా మేము తీసేసుకున్నాం అంటే, ఇంకో 5 మందిని తీసేసుకున్నాం అంటే మీకు అపోజిషన్ కూడా ఉండదని చెప్పి మాట్లాడారు. సరే, తీసేయాలనే దానికి రకరకాల ప్రయత్నాలు చేశారు. మళ్ళీ అసెంబ్లీకి రానివ్వకుండా చేయాలనే దానికి రకరకాల మాటలు మాట్లాడారు. అవన్నీ కూడా మనకు తెలిసిన విషయాలే, చూసాం కూడా. సరే, ఈ రోజున ఆయనకి ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా అంటే ఆ స్థానం అయితే ఏ సీట్లు అయితే కూర్చుంటారో ప్రతిపక్ష నాయకుడు, ఆ సీట్ అయితే ఆయన కేటాయించడం జరిగింది. అంటే ఏంటంటే, ఇప్పుడు ఆయన ఒక పార్టీకి లీడర్ అంతవరకే చూడటం జరుగుతుంది. ఒక ఎమ్మెల్యే ఆ లీడర్గా ఉన్నాడు కాబట్టి ఆయన ఒక అధ్యక్షుడు, ఆ పార్టీకి ఒక అధ్యక్షుడుగా, ఒక మాజీ సీఎంగా చూస్తారు. అంతకు మించి ప్రత్యేకంగా ఆయన్ని గుర్తించాలి, నేను ప్రతిపక్షంగా నేను ఉండటానికి నాకు ఆ హోదా కల్పించాలంటే అది కల్పించడానికి కుదరదు. రాజ్యాంగం ఏదైతే ఉంటుందో అదే నడుస్తుంది. సో అందుకని అయితే ఆయన అడిగినట్టు అయితే జరగదు. కానీ ప్రతిపక్ష హోదాలో ఉన్న అధ్యక్షులే వాళ్ళైతే ఎక్కడ కూర్చుంటారో ఆ ప్లేస్లో అయితే ఆయన కూర్చోపెట్టడం అయితే జరుగుతుంది. తర్వాత ఉప ముఖ్యమంత్రులకి ఎక్కడ స్థానం కానివ్వండి, మినిస్టర్స్కి, సీనియర్ లీడర్స్ మీన్స్ అంటే చాలాసార్లు ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు ఉంటారు. అంటే ఫస్ట్ టైం ఎమ్మెల్యే కాకుండా చాలాసార్లు, ఒక 4 సార్లు అయిన వాళ్ళు, 5 సార్లు అయిన వాళ్ళు ఇలా ఉంటారు. కాబట్టి వాళ్ళకి సీనియారిటీ ప్రకారం వాళ్ళకి ఆ స్థానాలు కల్పిస్తారు. నారా చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి హోదాలో ఆయనకి ఇప్పుడు హోదా ఫస్ట్ సీట్ ఉంటుంది కాబట్టి ఆ స్థానంలో ఉంటారు. 39వ స్థానం సీట్ అయితే పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వటమే కానివ్వండి, ఈ ప్రతిపక్ష హోదాలో ఉన్న అధ్యక్షులకి వాళ్ళకైతే ఏ సీట్ కేటాయిస్తారో అది జగన్మోహన్ రెడ్డి గారికి కేటాయించడం కానీ జరిగింది. కానీ ఇన్ని వెసులుబాట్లు కల్పించినా కూడా ఆయన అసెంబ్లీకి రానంటాడు. నీకు కావాల్సింది ఫ్రంట్ రో సీటు, ప్రతిపక్ష హోదాలో కూర్చునే సీటు కావాలి. సరే, నీకు వచ్చిన టైంకి నువ్వు మాట్లాడాలి, అంతే కదా. సో ఇక్కడ ఎక్కడ ఆయన తక్కువ చేసింది ఉంది? సో కూటమి ప్రభుత్వం ఎక్కడ తక్కువ చేయలేదు కదా. నీ హోదాకు తగ్గట్టు నీకైతే అవి ఫెసిలిటీస్ కల్పిస్తున్నారు కదా. కానీ ఇక్కడ ఒకటే, ఆయన నేను చెప్పిందే జరగాలి, నేను చెప్పిన మాటే మీరు వినాలి అనేటట్టే ఉంటున్నారు. కానీ ఇకనైనా కూడా ప్రజల కోసం పనిచేసేటట్టు ఇకనైనా చేస్తే బెటర్గా ఉంటుంది. మళ్ళా నన్ను ఏదో తక్కువ చేస్తున్నారు, ఇచ్చేస్తున్నారు అంటే ఆయనకి అసలు యాక్చువల్లీ ఆయనకి అసెంబ్లీకి రావటమే ఇష్టం ఉండదు. ప్రజల కోసమే కాదు, ఉన్న 11 మంది కోసం కూడా పనిచేసేలాగా లేడు జగన్ అని చెప్పేసి బయట చాలా మంది అంటున్నారు. అదేవిధంగా ఉన్న ఇప్పుడు వైసీపీ నేతలు, వైసీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా సాటిస్ఫాక్షన్ అవ్వట్లేదు. సో అనుకున్నది ఒకటి అయింది ఒకటి అన్నట్లు. సో అంటే వీళ్ళు ఒక ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే దానికి మాత్రం జగన్ గారు సపోర్ట్ చేస్తలేరు అన్నట్లుగానే ఉన్నాయి అని చెప్పేసి బయట అనుకుంటూ ఉన్నారు. అంతే కదా. ఇప్పుడు వాళ్ళ ఎమ్మెల్యేలు ఏంటంటే కొంతమంది ఒక 4 వరకు ఉన్నారు కొత్తగా ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు. వాళ్ళకి ఎట్లా ఉంటుంది, అసెంబ్లీకి వెళ్ళాలి, అక్కడ నియోజకవర్గం సమస్యలు మాట్లాడాలి, వాళ్ళ నియోజకవర్గ సమస్యలు ఏమైనా ఉంటే దాన్ని తీర్చుకోవాలి, దానికి వచ్చే ఫండ్స్ తీసుకోవాలి, నియోజకవర్గం డెవలప్ చేసుకోవాలనే ఆలోచన కూడా ఉంటుంది. ఎందుకంటే కొత్తగా ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు ఉంటారు. సరే, రేపు పొద్దున మళ్ళీ వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు కావాలనుకున్న ఏ ఎమ్మెల్యేకైనా కూడా రాజకీయ భవిష్యత్తు కోరుకుంటారు, మిగతా 10 మంది అయినా కూడా అనుకున్నాం. సో వాళ్ళకి అసెంబ్లీకి వెళ్ళి వీళ్ళ బాధలు ఏమీ చెప్పనప్పుడు ఇంకా వాళ్ళకి ఏమొస్తుంది? సో జగన్మోహన్ రెడ్డి గారు వద్దు అని అంటే వీళ్ళు మానేసేయాల్సి వస్తుంది. రేపు పొద్దున 60 రోజులు అసెంబ్లీకి సెక్షన్స్కి అటెండ్ అవ్వకపోతే అది రద్దు అవుతుంది కదా. రేపు బై ఎలక్షన్స్ వస్తాయి కదా. అక్కడ ఆయన అంటే రాజ్యాంగంలో ఉన్న ప్రకారం అయితే ఫాలో అవ్వాలి. మొన్న వచ్చాడు, వెళ్ళిపోయాడు. ఎప్పుడో ప్రమాణ స్వీకారం చేసే రోజు వచ్చాడు, వెళ్ళిపోయాడు. ఆ ఒక్క రోజు ఏదో అటెండెన్స్ ఉంటుంది, తర్వాత నుంచి అటెండెన్స్ కౌంటింగ్ కూడా లేదు. సో ఇవన్నీ చూసుకుంటే నెక్స్ట్ సెక్షన్స్కి అంతా కానీ ఆయన అటెండ్ అవ్వకపోతే ఖచ్చితంగా
బై ఎలక్షన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అవును. ఎందుకంటే ఇంత లాంగ్గా కూడా ఎవ్వరూ అసెంబ్లీకి అటెండ్ అవ్వకుండా ఉండింది లేదు. అది జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కళ్ళే ఇట్లాంటి పనులు చేస్తున్నారు ఇక్కడ. ఇప్పుడు అది కూడా కాకుండా ఆయన రాడు, ఆయనతో పాటు వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా పంపడం. ఇప్పుడు కొన్నిసార్లు సందర్భాల్లో చూస్తే లీడర్స్ అందరూ కూడా వెళ్ళి ఎమ్మెల్యేస్ అయినా పార్టీ అధ్యక్షుడు రాకపోయినా కూడా పార్టీ నాయకుడు రాకపోయినా కూడా వాళ్ళు వెళ్ళిన సందర్భాలు చాలా వరకు ఉన్నాయి. మళ్ళీ వాళ్ళ ఎమ్మెల్యేల తరపున కూడా ఇంకా వీళ్ళే మాట్లాడతారు. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక వీళ్ళ ఎమ్మెల్యేలను మాట్లాడనిస్తలేరు. ఆయన జగన్ గారు కూడా ఎక్కువ అసెంబ్లీలో కూడా అసలు మనకు ఎక్కువ మాట్లాడినట్టు కూడా అనిపిస్తలేదు. ప్రశ్నించాలి, ఏదైనా ఉంటే ధైర్యంగా అడగాలి. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే కనుక భయపడ్డట్టు వాళ్ళ మనకు కనిపిస్తుంది. ఎప్పుడు కూడా మీరు ఒకటే ఆయన రాజకీయ జీవితంలో చూస్తే ఆయన వెళ్ళడు, ఆయన ఎమ్మెల్యేలను కూడా వెళ్ళనివ్వడు. ఆయన కూడా వెళ్ళనివ్వట్లేదు. అరెస్ట్లని దృష్టిలో పెట్టుకుని ఏమైనా భయపడుతున్నారు అంటారా? అరెస్టులు దృష్టిలోకి అసెంబ్లీలో దీనికి భయం అనేది అది కాదు. అక్కడ ఏంటంటే గత 5 ఏళ్ళు జరిగిన అరాచకాలు అక్కడ డిస్కషన్ వస్తుంది. అది మళ్ళీ ఎక్కడ బయటపడతాయి, అవన్నీ బయటపడతాయి. సో దానికి వీళ్ళు రెస్పాండ్ ఏం చెప్పుకోలేని సమాధానాలు చెప్పుకోలేరు. సో అందుకని మనం వెళ్ళకుండా ఉండటం బెటరు అనే ఆలోచనతో వాళ్ళు వెళ్ళకపోవటమే జరుగుతుంది అక్కడ. సో ఓన్లీ అదే. ఇంకా అరెస్ట్లు అంటారా, అరెస్ట్లది ఎవరి మీద కేసులు ఉంటే వాళ్ళ మీద అవి ఏదైతే ఉంటుందో కేసులకు సంబంధించినట్టు వాళ్ళు ఏదైనా ఇప్పుడు ఎక్కడైనా స్కాములు చేస్తే దాని తాలూకా, భూ కబ్జాలు చేస్తే దాని తాలూకా, అంటే ఎవరైనా ఎస్సీ ఎస్టీలతో ఇది పాల్పడితే ఇప్పుడు వంశీ లాంటి వాళ్ళతో అలాంటి కేసులు, నోటి దురుస్తో మాట్లాడితే పోసాన్ లాంటి ఇలాంటివి వాళ్ళు చేసిన పనులు బట్టి అది ఉంటుంది. సో అది అందరికీ వర్తించదు కూడా. ఇప్పుడు చూడు వాళ్ళల్లో కొత్తగా ఒక 4 ఎమ్మెల్యేలు వచ్చారు 11 మందిలో. వాళ్ళకి ఎలా ఉంటాయి, కేసులు ఏమీ ఉండవు కదా. వాళ్ళు రాజకీయానికి కొత్తగా వచ్చారు, అంటే ఎమ్మెల్యేలు కొత్తగా అయ్యారు. 151 మంది గెలిచారు, వాళ్ళందరి మీద కేసులు ఉంటాయా? గతంలో గెలిచిన వాళ్ళు ఎంపీలు ఉన్నారు, వాళ్ళందరి మీద ఉండవు కదా. ఇక్కడ ఒకటే, ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ మీద కేసులు ఉంటాయి. వాళ్ళకి భయం ఉంటుందేమో, అందరికీ ఎందుకు భయం ఉంటుంది? జగన్మోహన్ రెడ్డి గారి మాట విని నోటుకు వచ్చినట్టు మాట్లాడి చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి భయం ఉంటుంది. వీళ్ళకి అందరికీ ఏమీ భయపడాల్సిన వల్ల అందరూ ఇచ్చేయాల్సిన అవసరం కూడా లేదు దీని గురించి. ఓన్లీ ఆయన అక్కడికి వచ్చి సమాధానం చెప్పలేడు. అసెంబ్లీకి వచ్చి గత 5 ఏళ్ళు జరిగిన అవి ఏవైతే ఉన్నాయో దానికి సమాధానం చెప్పలేక రావటం ఇష్టం లేదు. దానికోసం ఇది ఒక సాకుగా చూపిస్తున్నాడు, ఒక బూచిగా చూపిస్తున్నాడు. అందుకోసం వచ్చే అవకాశం అయితే కనపడటంలే. అందులో మళ్ళీ వైసీపీ పార్టీలో కూడా ఇప్పుడు ఈ మధ్య కాలంలో చాలా మంది రాజీనామా చేస్తున్నట్లు కూడా మనకు వినిపిస్తుంది. అంటే ఎందుకని? అంటే మనకు తెలిసిందే కదా, అందరూ కూడా వెళ్ళిపోవటం కానివ్వండి, ఓడిపోవటానికి కారణమే జగన్మోహన్ రెడ్డి గారే అనటం కానివ్వండి. ఎందుకంటే ఆయన ప్రజల దాకా వెళ్ళలేకపోయాము, మేమే వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని కలవలేకపోతే ఇంక మేము ప్రజల్లోకి ఆయన్ని ఎక్కడ తీసుకెళ్తాము, గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందని మేమే ఆయనతో మాట్లాడలేనప్పుడు అని చెప్పేది వాళ్ళ నాయకులు చెప్పిన మాటే. సరే మళ్ళీ అవే రిపీట్ అవుతున్నాయి, ఇప్పుడు మళ్ళీ కలవలేకపోతున్నారు. ఇవన్నీ చూసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ఇంతో మనుగడ కష్టం అవుతుంది. పార్టీ ఎదిగేది ఉండదు, ఏమీ ఉండదు. పార్టీ ఇప్పటికే 11 మంది కూడా ఎంతమంది వెళ్ళిపోతున్నారో చూస్తున్నారు. కొంతమంది వెళ్ళిపోయిన వాళ్ళని కూడా చూసాం కాబట్టి, పెద్ద పెద్ద నాయకులే వెళ్ళిపోయారు. అలాంటప్పుడు ఇంక ఇది కష్టమని ఎవరు భవిష్యత్తుకు వాళ్ళు చూసుకుందామని వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోతున్నారు. థ్యాంక్ యూ మేడం. నమస్తే.